విజయనగరం జిల్లాలో రవాణా సౌకర్యాలు ఉండే ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలు ఈ ఎక్స్ప్రెస్ వలన లబ్ధి పొందుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ డాబిఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ, విజయనగరం జిల్లా ప్రయాణికులకు సౌకర్యవంతమైన రైలును ప్రారంభించినందుకు ప్రధాని మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గార్లకు జిల్లా వాసుల తరపున తెలిపారు. జిల్లాకు చెందిన బొబ్బిలిలో కూడా వందే భారత్కు హల్టింగ్ ఉండేలా చూడాలని ఎంపీని కోరగా ఆయన సానుకూలంగా స్పందిస్తూ రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి బొబ్బిలిలో తప్పకుండా ఆగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఎచ్చెర్ల శాసన సభ్యులు ఎన్. ఈశ్వరరావు మాట్లాడుతూ, ఏడాది కాలంలో విశాఖ నుండి 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లను పీఎం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. వికసిత్ భారత్ పేరుతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని కృషి చేస్తున్నారని తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోడీ వర్చువల్గా నేడు 6 వందే భారత్ రైళ్లను ప్రారంభించారని, అందులో విశాఖ నుండి దుర్గ్ వరకు ఒకటని తెలిపారు. ఇంతవరకు దేశంలో 61 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించినట్లు తెలిపారు. వందే భారత్ ఎక్స్ప్రెస్లో విశాఖపట్నం నుండి పౌర విమానయాన మంత్రి కె. రామ్ మోహన్ నాయుడు విజయనగరం చేరుకున్నారు. విజయనగరం నుండి ఎంపీ కలిశెట్టి కుటుంబ సభ్యులతో కలిసి రాయగడ వరకు ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీలలో పాల్గొని విజేతలైన వారికి బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంఈ ఎన్వి రమణ, రైల్వే అధికారులు పాల్గొన్నారు.
శుభపరిణామంగా మనం భావించాలి. ఎందుకంటే దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నడవబడుతున్న ఈ వందే భారత్ రైలుని మన విజయనగరం వాసులు కూడా మన విజయనగరంలో కూడా అది ప్రయాణం చేసే అవకాశం చేసిన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన ప్రాంతంలో కేంద్రంలో ఉన్న రామనాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా మన స్థానిక పార్లమెంట్ సభ్యులు అప్పలనాయుడు గారికి మనం విజయనగరం జిల్లా ప్రజల తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే మా ప్రజలకి అవకాశాన్ని కలగజేసినందుకు మీ అందరూ కూడా జిల్లా ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ ఈ విషయంలో సందర్భంగా వచ్చి మేము మా విజయనగరం జిల్లా ప్రజల తరఫు నుండి గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి ఒక విన్నపం చేయడం జరుగుతుంది సార్. విజయనగరం తర్వాత నెక్స్ట్ హాల్ పార్వతపురం మా బొబ్బుల్లో కూడా మీకు హాల్ట్ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ అది చేస్తే మా జిల్లా ప్రజలు పూర్తిగా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి మేము జిల్లా ప్రజల తరఫున పార్లమెంట్ సభ్యుల వారికి మా వినతిని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రైల్వే శాఖ ప్రతి ఒక్కరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు చాలా సంతోషం. తొలిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మన జిల్లా ప్రజలకి, మన పార్లమెంట్ ప్రజలకి, అలాగే ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి చెందిన ప్రయాణికులకి చాలా అతి వేగంగా ఈరోజు ప్రయాణం చేసే అవకాశం ఇచ్చిన ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రైల్వే శాఖ మంత్రి గారికి, మిగతా మంత్రివర్గ సభ్యులందరూ కూడా ముందుగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వైపు పరుగులు పెట్టిస్తున్నారు. ఆయన ఆలోచనతో, ఆయన సూచనతో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే డివిజనల్, ఎందుకంటే నేను పూర్తిగా ఆయన పేరు బిఆర్ అంబేద్కర్ అనంటే వారు చదువు, సంస్కారం, వారు నేను చూశాను గత 2 monthsగా వారితో ప్రతి సమావేశాలు షేర్ చేసుకున్న ప్రతి అంశం కూడా జిల్లా అభివృద్ధి, ప్రజలు ఆలోచనలు తగ్గట్టుగా ఇప్పుడే మనం చూసాం వేదిక పైన. ఈరోజు జిల్లా ప్రజానీకానికి ఏది అవసరం వారు ఆలోచించి ఈరోజు రిక్వెస్ట్ పెట్టారు. జిల్లా ప్రజల తరఫున, ఊళ్ళి ఆ ప్రాంత ప్రజల తరఫున వారి ఆలోచనలు అట్లా ఉంటాయి. అందుకే వారికి మేము ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూడలేకపోయాం, కానీ ఈరోజు వారిని చూస్తున్నాం. అందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే డివిజనల్ ఇంజనీర్ రమణ గారు పరిజ్ఞానం, మంచి సాంకేతిక పరిజ్ఞానంతో మన ప్రయాణాలు సుఖం కావాలి, చాలా ఫాస్ట్గా వెళ్ళాలి. అదే సమయంలో మనందరం కూడా గమ్యానికి మంచి సేఫ్టీ గమ్యంగా చేరాలని ఒక మంచి టెక్నాలజీతో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ వందే భారత్ ట్రైన్ని ప్రారంభం చేశారు. ఈరోజు విశాఖపట్నం నుంచి విజయనగరం, భారతపురం, రాయగడ, రాయ్పూర్ అండ్ దుర్గా ఈ దాదాపు ఒక 500 కిలోమీటర్లు ప్రయాణం చేయబోతున్నాం. దాదాపు 1350 మంది ప్రయాణికులతో 7 hours జర్నీతో ఈరోజు ఈ ట్రైన్ ప్రారంభం చేస్తున్నాం. దానికి ఈరోజు మొట్టమొదటిగా ఈరోజు మన విజయనగరం నుంచి వెళ్తుంది కనుక మనందరికీ ఆనందం. అది ఖచ్చితంగా మనందరం కూడా ఈ ప్రయాణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అలాగే కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేశారు బొబ్బులి ఆర్డర్ కోసం. ఖచ్చితంగా ఈరోజే డిఆర్ఎం గారు వస్తున్నారు, అలాగే సీనియర్ రైల్వే అధికారి ఇక్కడ పైన ఉన్నారు, వారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నా తరఫున నా పార్లమెంట్ పరిధిలో ఉన్న బొబ్బులి ఆర్ట్కి ఖచ్చితంగా ఆర్ట్కి మాటిస్తున్నాను. ఖచ్చితంగా మేము ఆర్ట్ని మంజూరు చేస్తాం. దానికోసం
నేను అధికారులు 23 కూడా మా రివ్యూ ఉంది. ఆ రివ్యూలో కూడా మేము ప్రస్తావన చేస్తాం, ఖచ్చితంగా చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు నేను కూడా మా కుటుంబ సభ్యులతో ఈరోజు ట్రైన్లో ప్రయాణం చేసి రాయగఢ వెళ్తున్నాం. రాయగఢలో అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ వస్తున్నాం. ఇది మంచి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమాన్ని అమ్మవారి ఆశీస్సులు ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ కూడా ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజల కోసం ప్రాణ సర్వీస్ ఇస్తున్నారో మనం తెలియజేసే కార్యక్రమాన్ని ముఖ్యంగా రవాణా సౌకర్యం ఏదైతే అందుబాటులో ఉంటుందో ఆ ప్రాంతం కానీ ఆ దేశం కానీ రాష్ట్రం కానీ ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశగా ఈరోజు నరేంద్ర మోడీ గారు గౌరవనీయ ప్రధానమంత్రి గారు చేస్తున్న సంస్కరణలు ఈరోజు చాలా అందుబాటులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రైల్వే సంస్కరణలు చాలా బాగున్నాయి. వారికి మన జిల్లా ప్రజల తరఫున, మన పార్లమెంట్ ప్రజల తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున, అలాగే రాయగఢ అండ్ ఛత్తీస్గఢ్ మన దేశ ప్రజల తరఫున వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఈరోజు అద్భుతంగా కార్యక్రమం ఏర్పాటు చేసి అలాగే విద్యార్థులతో మంచి కార్యక్రమాలు చేసి మమ్మల్ని కూడా గౌరవించినందుకు రైల్వే శాఖ అధికారులందరికీ హృదయపూర్వక తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. ఈరోజు ప్రఖ్యాతిగాంచిన మన విజయనగరం రైల్వే స్టేషన్కి మరికొద్ది సేపట్లో విశాఖపట్నం నుంచి వందే భారత్ ట్రైన్ రాబోతుంది. ఇది ఈరోజే ప్రారంభమైన ట్రైను. విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు ఈ ట్రైన్ని కొత్తగా మనకి వేయడం జరిగింది. అందులో భాగంగా విశాఖపట్నం నుంచి ప్రారంభోత్సవం చేసుకొని విజయనగరం వచ్చేటప్పుడు మనందరినీ కూడా సంతోషంగా మన స్టేషన్కి మరో కొత్త ఆనిముత్యం వస్తున్నందుకు సంతోషిస్తూ ఈరోజు రైల్వే శాఖ ద్వారా ఏర్పాటు చేసినటువంటి సభకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విజయనగరం పార్లమెంట్ మెంబర్ నా సోదరులు ఎల్సి అప్పలనాయుడు గారికి, అదేవిధంగా విజయనగరం జిల్లా కలెక్టర్ గారు శ్రీ అంబేద్కర్ గారికి, అలాగే టిఆర్ఎం గారికి, వేదిక ముందు కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, చాలామంది ప్రజలు, ప్రేక్షకులు, ఎంతోమంది ప్రయాణికులు ఈ ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఇక్కడ మేము చేస్తున్నటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయబోయే మా మీడియా మిత్రులకు, పత్రికా సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఇది విజయనగరంకి వందే భారత్ ట్రైను మన రైల్వే స్టేషన్ ద్వారా వచ్చే రైళ్లలో ఇది రెండో ట్రైన్. గత సంవత్సరం అక్టోబర్లో మనం ట్రైన్ ప్రారంభించుకున్నాం. అక్టోబర్ అనుకుంటా ఇక్కడ లాస్ట్ టైం మనం భువనేశ్వర్ చేసుకున్నాం కదా, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్. అక్టోబర్లో ఇక్కడి నుంచే మనం ప్రారంభించుకున్నాం. ఆ రోజు కూడా ఇలాగే పెద్ద సంఖ్యలో ప్రజలందరూ హాజరై చాలా పెద్దగా ఒక ఉత్సవంలా జరుపుకున్నాం. ఇది సంవత్సర కాలంలో జరిగే ఇంకో రెండో ట్రైన్. ఎక్కడైనా ఒకే సంవత్సరంలో రెండు వందే భారత్ ట్రైన్లు పొందింది అంటే విశాఖపట్నం తర్వాత మళ్ళీ విజయనగరం మన స్టేషన్కే చెందిందని చెప్పి అందరికీ నేను తెలియజేస్తాను. ఎప్పుడో సంవత్సరానికి ఒక కొత్త ట్రైన్ రావడమే మనకు కష్టం. అటువంటి వందే భారత్ ట్రైన్ లాంటి రెండో ట్రైన్ మన విజయనగరం జంక్షన్కి వస్తుంది. చాలా సంతోషం. ప్రయాణికులకి ఎంతో ఉపయోగపడేది. ఈరోజు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన కళ 2047 కల్లా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా ప్రపంచ దేశంలో మొదటి 1-2-3 పేర్లలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని చెప్పి ఆయన కంటున్న కళ. మనకు స్వతంత్రం 1947లో వస్తే నేటికి 77 సంవత్సరాలైనా ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశం,
చెందిన దేశం అని చెప్పుకోలేకపోయిన పరిస్థితి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. 70 సంవత్సరాలు 65-70 సంవత్సరాల పాటు దేశాన్ని వెళ్ళిన ఒక పార్టీ దేశాన్ని సర్వనాశనం చేసింది. పేదలు ఇంకా నిరుపేదలు అయిపోయారు. అటువంటి పార్టీ నుంచి దేశాన్ని వదులుకొట్టి స్వతంత్రం కోసం ఎంత పోరాటం చేశామో అంతకన్నా ఎక్కువ నష్టం తర్వాత జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారంటే దేశంలో ఇది చరిత్ర. మనందరికీ తెలుసు, వరుసగా 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి ఎవరు లేరు మనకి ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినాయి. మరి 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారంటే ఆయన చేసే సేవ ఎటువంటిదో మనందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవచ్చు. ఎవరు ఈరోజు ప్రతి భారతీయుడు కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద ఆయన వరకు ఎవరు కూడా నరేంద్ర మోడీ గారంటే తెలియని వ్యక్తి లేరు. ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వగురువు అని పిలువబడేది. మళ్ళీ కొన్ని శతాబ్దాల తరువాత మళ్ళీ ఆ పేరును మనం దక్కించుకోగలిగామంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ దేశం వెళ్ళినా భారతదేశం ఎప్పుడు మా దేశం వస్తారు, భారతదేశం ప్రధాని ఎప్పుడు మా దేశం వస్తారు అని ఎదురు చూస్తున్న తరుణం ఇది. ఒకప్పుడు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు వెళ్ళాలంటే ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి మన ప్రధానమంత్రి. కానీ ఈరోజు సంవత్సరానికి ముందుగానే మన దేశ ప్రధాని కోసం ఆహ్వానాలు పలుకుతున్నారంటే అది మన భారతదేశం తాలూకా గొప్పతనం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే మనం సాధించుకోవాల్సింది చాలా ఉంది, మార్పులు చేర్పులు తేవాల్సింది చాలా ఉంది. అందుకనే ఇది 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాలకు ఆయన ప్రణాళిక చేయలేదు. 2047 అంటే 1947 నుంచి 2047 కల్లా అంటే స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే లోపుకైనా మన దేశం అభివృద్ధి చెందిన దేశం కావాలని ఆ మానవుని కళను నిజం చేయడానికి మనందరం నడుము కట్టాలి. అందుకోసం ప్రతి సామాన్యుడు అభివృద్ధి చెందిన దేశం ఎప్పుడవుతుంది? ప్రతి సామాన్యుడికి పని ఉండాలి, ప్రతి సామాన్యుడికి కడుపు నిండా తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఎక్కడా కూడా పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలి. ఆ రోజే ఆ దేశం అభివృద్ధి చెందిన దేశంగా పిలువబడుతుంది. మరి అటువంటి అభివృద్ధి చెందిన దేశం చేయాలంటే అందులో అతి ముఖ్యమైనది ఆరోగ్యం, విద్య. ఆరోగ్యానికి విద్యకి కూడా ప్రధాన పాత్రలు వేయాలి. అదే సమయంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థలో, పబ్లిక్ కంపెనీల్లో అతి పెద్ద కంపెనీ మన రైల్వే వ్యవస్థ. ఇటువంటిది స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి నేటి వరకు ఎన్నో మార్పులు చేర్పులు వచ్చాయి. కానీ పేదవాడికి కేవలం ఏ ట్రైన్ వేసినా పేదవాడు సామాన్యుడు వెళ్ళాలంటే ఆ 2 బోగీలే మిగిలేదు. అది ఏమంటాం? జనరల్ బోగీలు. ఏ ట్రైన్ వచ్చినా 15 బోగీలున్నా 20 బోగీలున్నా కానీ పేదవాడు వెళ్ళేది ఆ 2 బోగీల్లో మాత్రమే. ఇప్పటికీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనం ఈరోజు వందే భారత్ ట్రైన్ పూర్తిగా పబ్లిక్ కోసం అందరికీ అనువుగా ఉండే విధంగా దాన్ని రూపకల్పన చేశారు. తక్కువ ధరలో పేదవాడికి కూడా ప్రయాణించే విధంగా, అన్ని బోగిల్లో కూడా ప్రయాణించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ అవకాశాన్ని పేదలకు ఇచ్చారు. ఇది మన రాష్ట్రంలో 5వ ట్రైన్. ఈ వందే భారత్ ట్రైన్ మన రాష్ట్రానికి ఇచ్చిన 5వ ట్రైన్. మన దేశంలో చూస్తే ఇది 54వ ట్రైన్. వందే భారత్ ట్రైన్ ఈరోజు 54వ ట్రైన్. ఇన్ని ట్రైన్లు అతి తక్కువ కాలంలోనే మన దేశానికి, మన రాష్ట్రానికి కూడా వచ్చాయంటే అది ఆ నరేంద్ర మోడీ గారి గొప్పతనం అని చెప్పి మనందరం తెలియజేసుకుంటున్నాం. అదే సమయంలో ఈరోజు గత ఎన్నికల్లో మనం ఎన్డీఏ కూటమి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొలువు తీరింది. ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన. మన ఆంధ్రప్రదేశ్కి మనందరి అభిమాన నాయకుడు, మంచి దిక్సూచి గల నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి, అదే సమయంలో దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉండి
అభిమానం పొందిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు తోడుండి మనకి ఈరోజు రాష్ట్రాల్లో కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈరోజు ఇవన్నీ సాధ్యం చేసుకోగలుగుతున్నాం. తప్పకుండా నరేంద్ర మోడీ గారి కళలో 2047 కల్లా ఏ విధంగా అయితే మనం అభివృద్ధి చెందిన భారతదేశంగా, వికసిత భారత్గా మనం పిలువబడాలనుకుంటున్నామో దానిలో భాగంగానే మనకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మనకి ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉండి ప్రధానమంత్రికి చేదోడుగా ఉండి ఈరోజు దేశ అభివృద్ధి కోసం పనిచేసే ప్రభుత్వం మనందరం కలిసి ఉండడం నిజంగా మనందరం అదృష్టం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి ట్రైన్లు ఎన్నో మనిషికి ఈరోజు ముంబై, ఢిల్లీ, హైదరాబాదు ఇటువంటి మెట్రో సిటీల్లో చూస్తే ఈరోజు కూడా ఎంత పెద్దవారైనా అంటే ఆడి కారులో లేదా బెంజ్ కారులో ఉన్నవారు కూడా ఆ కారులో వచ్చి రైల్వే స్టేషన్లో పెట్టేసి మళ్ళీ వాళ్ళు ట్రైన్లో వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఎలా వెళ్ళే స్టేషన్కి, ఎందుకంటే మెట్రో స్టేషన్స్కి ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ కారులో ఉన్న ఫెసిలిటీస్ కన్నా అది ఉత్తమ ఫెసిలిటీస్ మనకి రైల్వేలో దొరుకుతుంది కాబట్టి, మెట్రో రైల్లో దొరుకుతుంది కాబట్టి వేగవంత ప్రయాణం, సురక్షితమైన ప్రయాణం మనకి రైల్వే శాఖ ద్వారా మనకు అందుతుంది కాబట్టి రిస్క్ లేకుండా హాయిగా రెస్ట్ తీసుకుంటూ మనం వెళ్ళవలసిన ప్రదేశానికి వెళ్ళి అతి తక్కువ కారులో కూడా వెళ్ళే కన్నా అతి తక్కువ సమయంలో మనకు అన్ని స్థానాలు చేరుకొని మళ్ళీ తిరిగి వచ్చే విధంగా ఉంటాయి. అటువంటి వ్యవస్థలు మన సామాన్యమైనటువంటి మన జిల్లాల్లో కూడా త్వరలోనే రాబోతున్నాయి. తప్పకుండా భవిష్యత్తులో రైల్వే వ్యవస్థని అది పెద్దపేట వేస్తున్నారు ప్రధానమంత్రి గారు. తప్పకుండా మన ఈ రాష్ట్రాలన్నీ కూడా ఈ విజయనగరం రైల్వే స్టేషన్లో కూడా మన ప్రధానమంత్రి గారు ఆధునీకరించిన స్టేషన్. అటువంటిది భవిష్యత్తులో తప్పకుండా పేదవాడికి అవసరమైనటువంటి పేద మధ్యతరగతి కుటుంబీకులందరూ సమయానికి రిజర్వేషన్ లేకపోయినా ఏ ట్రైన్లో వందే భారత్ ట్రైన్లో అప్పటికప్పుడు టికెట్ తీసుకుని ఎక్కిన మంచి సుఖవంతమైన సౌకర్యవంతమైన సంక్షేమంగా ఉండే ట్రైను మనకి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో ఇటువంటి రాబోయే ట్రైన్లన్నీ కూడా ఇటువంటివి వస్తాయి. మనమంతా కూడా సంతోషంగా ఉండొచ్చు. తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కళ్ళగట్టున్నటువంటి మన వికసిత్ భారత్ తప్పకుండా మనం సాధించి తీరుతాం. 2047 కల్లా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు